హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలోని చాలా గెలాక్సీల మధ్యలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఉంటాయని శాస్త్రవేత్తలకు తెలుసు. రెండు గెలాక్సీలు ఢీకొని కలిసిపోయినప్పుడు వాటి కేంద్రాల్లో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ కూడా జంటగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి దగ్గరగా పరిభ్రమించే బ్లాక్ హోల్స్ జంటలు గుర్తించడం ఇప్పటి వరకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వాటిని కనిపెట్టేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. అసలు శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ మరియు జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషనల్ ఫిజిక్స్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. హన్షివాంగ్, మిగ్వెల్, జమాలా కర్రెగుయి, అదేవిధంగా ప్రొఫెసర్ బెంచే కొచిస్ ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. పరిశోధన ఫలితాలు ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా రెండు గెలాక్సీలు కలిసినప్పుడు వాటి మధ్యలో ఉన్నటువంటి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ గురుత్వాకర్షణ ప్రభావంతో ఒక జంటగా ఏర్పడతాయి. ఈ వ్యవస్థలను సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ బైనరీలు అంటారు. ఇవి గెలాక్సీల పరిణామాన్ని అర్థం చేసుకోవడంలోనే కాదు, విశ్వంలో అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ తరంగాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ కొత్త అధ్యాయం ప్రకారం బ్లాక్ హోల్ జంటలు తమ వెనుక ఉన్న నక్షత్రాల కాంతిని అసాధారణంగా వంచగలవు. దీనినే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల నక్షత్రాల కాంతి కేంద్రీకృతమై అవి ఒక్కసారిగా అత్యంత ప్రకాశవంతంగా కనిపించవచ్చు. ఒకే బ్లాక్ హోల్ ఉన్నప్పుడు ఈ ప్రభావం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ రెండు బ్లాక్ హోల్స్ కలిసి ఉన్నప్పుడు పరిస్థితి మారుతుంది. వాటి గురుత్వాకర్షణ కలిసి పనిచేయడంతో కాంతి తీవ్రంగా వంగే ప్రాంతం మరింత పెద్దదిగా మారుతుంది. దీంతో వెనక ఉన్నటువంటి నక్షత్రాల కాంతి భారీగా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. ఇక్కడే అసలు క్లూ దాగుంది. ఈ రెండు బ్లాక్ హోల్స్ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉండడంతో కాంతిని వంచే ప్రాంతం కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నక్షత్రాలు మళ్ళీ అసాధారణంగా ప్రకాశిస్తాయి. ఈ పునరావృత కాంతి మెరుపులై దాగి ఉన్నటువంటి బ్లాక్ హోల్ జంటలకు గుర్తుగా ఉపయోగపడవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఈ కాంతి మెరుపుల సమయం, తీవ్రతలను విశ్లేషించడం ద్వారా బ్లాక్ హోల్స్ ద్రవ్యరాశి ఎంత, అవి ఎంత వేగంగా ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతున్నాయి, వాటి కక్ష ఎలా మారుతోంది వంటి కీలక వివరాలను కూడా అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూసారుగా, విశ్వంలో దాగి ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ జంటలను గుర్తించడం ఖగోళ శాస్త్రంలో పెద్ద సవాల్గా ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాటి గురుత్వాకర్షణ వల్ల ఏర్పడే పునరావృత నక్షత్ర కాంతి మెరుపులను గుర్తించే కొత్త పద్ధతిని పరిశోధకులు ప్రతిపాదించారు. భవిష్యత్తులో వెరా సి రూబెన్ అబ్జర్వేటరీ, నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ వంటి శక్తివంతమైన పరిశీలనా కేంద్రాల సహాయంతో ఇలాంటి వ్యవస్థలను ముందుగానే గుర్తించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. తద్వారా బ్లాక్ హోల్స్ గురుత్వాకర్షణ తరంగాలు, ఐన్స్టీన్ సిద్ధాంతాలకు సంబంధించిన ఎన్నో కొత్త రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.